ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాష్టికాల్లో భాగంగా ఎవరైతే ప్రశ్నించే గొంతుకలని చెప్పేసి లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒక చిన్న కేసు మీద నేరుగా పోలీసులను కలిసేందుకు పోయేటప్పుడు క్రమంలో కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి కొంతం దిలీప్ను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆయనకి ఇప్పుడే జడ్జి బెయిల్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరిగింది ఉదయం నుంచి అనే దాని మీద మనతో మాట్లాడేందుకు సంబంధించి బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు కిరణ్ రావు గారు మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి సోషల్ మీడియా అంత వేదికగా ఇది జరుగుతూ ఉంది. అసలు ఈ అక్రమ అరెస్టులకి ఏంది, తర్వాత అసలు ఏం జరిగింది, లోపల ఏం చెప్పారు? యాక్చువల్గా హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ ప్రకారంగా ఈరోజు అడ్వకేట్లతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ కూడా చూపించి దాని ప్రకారంగా అపేర్ అవుతామని చెప్పి గత 2-3 రోజులుగా ట్రై చేసి ఈరోజు రమ్మంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అడ్వకేట్లను ఒక రూమ్లో కూర్చున్నబెట్టి అతనితో మాట్లాడతామని చెప్పి అడ్వకేట్లకు చెప్పకుండా అతన్ని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లడం జరిగింది. అంతకుముందు ఉన్న ఒక కేసుకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేద్దామని ట్రై చేశారు, అరెస్ట్ చూపించారు. అతను అడ్వకేట్లు కూడా చెప్పడం జరిగింది, ఇంతకుముందు దానికి సంబంధించిన కేసులో స్టే ఉంది, హైకోర్టు స్టే ఉంది, ఆల్ ద ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా స్టే ఉంది ఇన్వెస్టిగేషన్ అని చెప్పినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక మేము జడ్జి గారి దృష్టిలో హైకోర్టు నుండి వచ్చిన స్టే యొక్క కాపీలను సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళని వెరిఫై చేసుకోమని పోలీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత కూడా మళ్ళీ జడ్జి గారు ఈ కేసులో స్టే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను రిమాండ్ చేయడానికి వీలు లేదని చెప్పి అతని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే గతంలో జరిగిన కేసు ఇది, చాలాసార్లు కూడా ఆయన పోయి పోలీసుల దగ్గర కలిసి వచ్చిండ్రు. బట్ ఈ రోజు అదుపులో తీసుకోవడానికి కారణం ఏంది? ఒక్క మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా దిలీప్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పాలు చేసి అరెస్ట్ చేసి తెలంగాణకు సంబంధించిన మీడియాకు సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకట్ట వేయాలని బెదిరింపులకు చేసి నాయకులను బెదిరింపు చేసి ఈరోజు చేయాలనే ఉద్దేశంతో తన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంతకుముందు కూడా అరెస్ట్ చేసినట్టు చేసి ఆ రోజు మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి న్యాయబద్ధంగా మేము ఖచ్చితంగా హైకోర్టుకు అప్రోచ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్రోచ్ కానీ అటెండ్ కానీ కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఈ సెక్షన్ ఒకటి రాయేశారు. ఇది దుర్మార్గం. అంటే ప్రజాపాలన ప్లస్ అదేవిధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇక్కడేదో అన్యాయం జరిగింది, మేమేదో వచ్చి న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఈరోజు 111 సెక్షన్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వ్యక్తి, భావ వ్యక్తీకరణ ఎవరైతే వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వ్యక్తులకు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏంటో నాకు అర్థం కాలే. ఆ సెక్షన్ కూడా పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నప్పుడు ఏదైతే పెడుతున్న సెక్షన్ ఏదవుతుందో ప్రజలలో విప్లవం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ చట్టం బిఎన్ఎస్ చట్టం తెచ్చింది పబ్లిక్లో అందరికీ న్యాయం జరగాలి, అదేవిధంగా ఈ అన్యాయం గురి కాకూడదు, కఠిన శిక్షలు ఉండాలన్న ఉద్దేశంతో తెచ్చారు. కానీ ఇలాంటి సోషల్ మీడియాలో సంబంధించిన పొలిటికల్కి సంబంధించిన కేసెస్కు దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్ తేలేదు. ఈ సెక్షన్ ఈరోజు పెట్టడం ఎఫ్ఐఆర్లో కూడా లేదు. ఆ సెక్షన్ ఈరోజు అతని జైలుకు పంపించాలనే ఒకే ఒక మోటోతో ఈరోజు ఆర్గనైజ్డ్ సంబంధించిన 111 సెక్షన్ను అతని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి తెచ్చారు. అయినా కూడా అంతకుముందే ఉన్న హైకోర్టు స్టే ఉండడం వల్ల ఈరోజు బెయిల్ రావడం జరిగింది. హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఆయన కావాలని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు కోర్టుల మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు నమ్మకం లేదా, లేకపోతే దాని మీద పెద్ద పట్టింపు లేదనుకోవచ్చా? వారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ కోర్టు దగ్గర చెప్పడం ఏంటంటే మాకు కమ్యూనికేట్ లేదని. ఎప్పుడైనా ఒక వ్యక్తి హైకోర్టులో కేసు వేసినప్పుడు ఖచ్చితంగా జీపీకి కానీ అక్కడున్న పీపీకి కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోతూ ఉంది. ఆర్డర్ కాపీలో కూడా ఎప్పుడో 15th అక్టోబర్లో అంటే 17th అక్టోబర్ 15th అక్టోబర్ నుండి కోర్టు నుండి కూడా మార్క్ చేసి వాళ్ళకి పోవడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కేసు వేసినప్పుడు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈరోజు కోర్టు ముందు హైకోర్టు స్టే ఉన్నదాన్ని తప్పించుకోవడానికి మాకు ఇన్ఫర్మేషన్ లేదనే చెప్పడం అయితే ఏదైతే ఉందో ఇది శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా వారికి హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. దాన్ని తప్పించుకోనికి హైకోర్టు స్టేను కూడా దాచిపెట్టి వారిని ఏదో విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒక 4 రోజులు లోపల పంపించాలనే ఉద్దేశంతో వారు చేసినట్టుగా అనిపిస్తాం. అంతేనా? ఏం చెప్పారు సార్ లోపల? అసలు ఇప్పుడు వచ్చినటువంటి పోలీసులకైతేనేంది, దిలీప్ గారు లోపల పోయిన తర్వాత జడ్జి గారు ఏం చెప్పారు?
హైకోర్టు స్టే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా దాన్ని ఫాలో కావాల్సింది. హైకోర్టు ఆల్రెడీ దీని మీద టోటల్ ఇన్వెస్టిగేషన్ మీద స్టే ఇవ్వడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇంతకుముందు వేరే అక్యూజులు ఎవరైతే హైకోర్టును అప్రోచ్కి అయినప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఈరోజు దిలీప్ గారిని రిమాండ్ చేసిన కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ను టోటల్గా స్టే చేయడం జరిగింది. దాన్ని స్టే ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు కానీ పోలీసు వాళ్ళు కానీ దానికి సంబంధించిన కేసును ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవద్దు. అదేవిధంగా జడ్జి గారు కూడా ఆర్డర్ కాపీ చదివిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా కోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు అరెస్ట్ అనేది సంభవం కాదు. అదేవిధంగా మీరు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కూడా కోర్టు కూడా ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ను ఫాలో కావాల్సి ఉంటుందని దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంతం దిలీప్ గారిని కొన్ని క్వశ్చన్స్ వాళ్ళే అడిగి ఆయన చెప్పని దాని మీద కూడా ఒక రిమాండ్ నోట్ రెడీ చేస్తున్నారు. అసలు మనకు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప మేము ఏం చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడుస్తారు అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా ఏదైతే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఆడియో వీడియో రికార్డ్ చేయాలన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా రికార్డ్ చేసింది అక్యూజ్డ్ చెప్పింది కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సి అవసరం. ఏదో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినమాట నడవది. కొత్త చట్టాలలో ప్రకారంగా మీరు అతను కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ చెప్పాడు, అతను నేరం అంగీకరించాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఆడియో వీడియో రికార్డు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. దిలీప్ గారు కూడా ఇప్పుడే జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది, నేను ఎలాంటి కూడా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ నేను చెప్పలేదు, వాళ్ళు నన్ను తీసుకొచ్చారు అంతే కోర్టుకు తీసుకొచ్చారని చెప్పారు. ఇందులో మేము మాట్లాడినప్పుడు కూడా దిలీప్ గారు మాతో కూడా చెప్పడం జరిగింది, నేను ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ చేయలేదు కేసుకు సంబంధించిందని చెప్పడం జరిగింది.